దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదరులు సహోదరులందరికీ యేసుక్రీస్తు ప్రభువారి ఘనమైన నామంలో శుభాభివందనములు. దేవుని వాక్యమని అర్థం ముందుకు మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము. మనము ధ్యానిస్తున్న ఈ క్రమంలో ఇరుకు మార్గములో ప్రవేశించుటకు పోరాడుడి అని యేసుక్రీస్తు ప్రభువారు మనకు సెలవిచ్చి ఉన్నారు. ఏమండి, దేవుని యొక్క రాజ్యము ప్రవేశించకుండా ఏ పాపమైతే నిన్ను అడ్డురాయిగా అడ్డుబండగా తగిలి భక్తిలోంచి పరిశుద్ధతలోంచి దేవుని యొక్క ఇరుకు మార్గములోంచి పక్కకు లాగేస్తుందో దాన్ని గమనించి దాని మీద పోరాటం చేయాలి. ప్రార్థన, ఉపవాసము, పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉండుటకు ప్రయత్నం చేయాలండి. అందుకని యేసుప్రభువు వారు ఇరుకు మార్గంలో ప్రవేశింప పోరాడుడి, అనేకులు ప్రవేశింప చూతురు కానీ వారి వలన కాదన్నారండి. ప్రియమైన సహోదరి సహోదరుడా, మనము ఇంతకుముందు ధ్యానించాము, జారత్వము చేయవాడు బుద్ధు శూన్యుడు. జారత్వము దేవునికి వ్యతిరేకమైన పాపము. అయితే ఈ ఉదయకాలం ముందు దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతుంది. చూడండి, మార్కు సువార్త 7వ అధ్యాయము 21వ వచనంలో యేసుప్రభువు వారు ఈ రీతిగా సెలవిస్తూ ఉన్నారు. లోపల నుండి అనగా మనుష్యుల హృదయముల నుండి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు. ఎక్కడితో ఆపుచేద్దాం. మనం ఇంతకుముందు ధ్యానించాము, జారత్వము చేయకూడదు, అది దేవునికి వ్యతిరేకమైన పాపం, అపవిత్రత, దేవుని రాజ్యంలో ప్రవేశించలేము. అయితే ఈ ఉదయకాలం ముందు పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో సెలవిస్తున్న మాట ఏంటంటే, హృదయముల నుండి వ్యభిచారపు ఆలోచనలు వస్తాయి. వ్యభిచారపు ఆలోచనలు అంటే నువ్వు దేవుని సమక్షములోను, పెద్దల సమక్షములోను, దేవుని సేవకుల సమక్షములోను, సంఘము ఎదుటను ఒక భార్యను చేసుకున్నావు, లేదా ఒక భర్తను చేసుకున్నావు. ప్రియమైన సహోదరి సహోదరుడా, వివాహ నిబంధన ప్రకారం నువ్వు చేసుకున్న భార్యను కాక, వివాహ నిబంధన ప్రకారం నువ్వు చేసుకున్న భర్తను కాక వేరొక స్త్రీని కలిగి ఉన్నావా, వేరొక పురుషుణ్ణి కలిగి ఉన్నావా, అది శాపము, అది వ్యభిచారము. నీవు దేవునికి వ్యతిరేకంగా పాపం చేయించున్నావు. దేవుని మందిరానికి వెళ్తున్నావు, వేరొక స్త్రీతో సంబంధం కలిగి ఉన్న పురుషుడా, దేవుని భయం లేదా నీకు? దేవుని మందిరానికి వెళ్తున్నావు, వేరొక పురుషుడితో సంబంధం కలిగి ఉన్నావు స్త్రీ, నీకు దేవుని భయం లేదా? దేవుని మందిరానికి వెళ్తున్నావు, పాటలు పాడుతున్నావు, దేవుని మందిరానికి వెళ్తున్నావు, వాకింగ్ చెప్తున్నావు, దేవుని మందిరానికి వెళ్తున్నావు, ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నావు, దేవుని భయం నీకు లేదా? ఈ ఉదయకాలం ముందు పరిశుద్ధాత్మ దేవుడు నిన్నే హెచ్చరిక చేస్తున్నాడు. ఇకనైనా నీ బ్రతుకును మార్చుకుంటే, నీ హృదయ ఆలోచన మార్చుకుంటే, యేసయ్య నీ కొరకే సిలువేయబడినాడండి. ఆయన రక్తంలో నేను కడిగి నిన్ను పరిశుద్ధపరిచి ఆయన రాజ్యము చేర్చుకోగలిగిన దేవుడు, ఆయన నిన్ను క్షమించగలిగిన దేవుడు. ఈ ఉదయకాలం ముందు ఆయన వాక్యం సెలవిస్తుంది, వ్యభిచారము చేయవాడు దేవునికి వ్యతిరేకమైన పాపము, తన సొంత కుటుంబాన్ని నాశనం చేస్తున్నాడు, సొంత భార్యనే నాశనం చేస్తున్నాడు, సొంత భర్తనే నాశనకరంలోకి దింపేస్తున్నాడు. ప్రభు యొక్క వాక్యం సెలవిస్తుంది, హృదయంలోంచి ఆలోచన వస్తుంది. ఆ ఆలోచన నేనేం చేస్తున్నావు తెలుసా? దేవుని మందిరానికి వెళ్దామనుకున్న నిన్ను పక్కదారి పట్టిస్తుంది, ఇరుకు మార్గం నుంచి పక్క లాక్కుని వెళ్ళిపోతుంది. తద్వారా నీవు నరకానికి వెళ్ళిపోతావు. అందుకని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 8వ వచనాన్ని మనం ధ్యానించినట్లయితే వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 8వ వచనం, పిరికివారులను, అవిశ్వాసులను, అసహ్యులను, నరాంతకులను, వ్యభిచారులను దేవుని యొక్క రాజ్యములో చేరరు. వీరేమవుతారంటే అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణం. వ్యభిచారానికి శిక్ష అండి అది. దేవుని మందిరానికి వెళ్తున్నావు, నీకు భయం లేదు, దేవుని యొక్క శరీరము రక్తము తీసుకుంటున్నావు, ఇంక నువ్వు వ్యభిచార మనసు కలిగి ఉన్నావు, వ్యభిచారపు ఆలోచనలు కలిగి ఉన్నావు. సొంత భార్య నీకు ఇచ్చాడండి, నీ భార్యతో నువ్వు సంతోషించాలి. సొంత భర్త నీకు ఇచ్చాడండి, నీ భర్తతో నువ్వు సంతోషించాలి. భయం లేదు, దేవుని యొక్క భయం లేదు, దేవుని సన్నిధి భయం లేదు. అది నీకే నష్టం, నీ కుటుంబానికి నష్టం, చివరికి నీ ఆత్మకు నష్టం. క్రైస్తవుడిగా జీవించి, క్రైస్తవురాలుగా జీవించి నిత్యమైన నరకాగ్నికి వెళ్ళిపోతావు. అలా కాకూడదని, ఒకవేళ నీవు పాపంలో ఉన్నా కానీ యేసుక్రీస్తు ప్రభువు నేను క్షమిస్తారండి. ఆయన నిన్ను ప్రేమించిన దేవుడు. నీ పాపములు నా పాపముల కొరకు ఆయన సిలువేయబడినాడు. ఎందుకు? క్రైస్తవుడిగా జీవిస్తే ఇంత భయంకరమైన పాపంలో హృదయానికి లోబడిపోయి, పాపానికి లోబడిపోయి పాపంలో జీవిస్తావా? యేసయ్య ఈ ఉదయకాల సమయం ముందు నేను బ్రతిమలాడుతున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు ప్రభువారి యొద్దకురా. ఆయన సిలువ యొద్ద పశ్చాత్తాపడు. ఆయన నీ పాపములను క్షమిస్తాడు, ఆయన నీ దోషములను క్షమిస్తాడు, ఆయన పరిశుద్ధ రక్తములో నేను కడుగుతాడు, నూతనమైన వ్యక్తిగా మారుస్తాడు, ఆయన రాజ్యము చేరే కృపను గ్రహిస్తాడు. ఆయన ప్రేమతో కూడిన పిలుపుకు నువ్వు లోబడితే ఎలాంటి ఘోరమైన దుష్ట బంధకములలో పాపంలో ఉన్నా సరే ఆయన క్షమించగలిగిన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. రాగలవా?
ప్రభు చిత్తమైతే మరొకసారి మనం అందరము దేవుని వాక్యం అనే అద్దం ముందు నిలబడడానికి సిద్ధంగా ఉందాం. మీ అందరికి వందనాలు. ప్రభు మనల్ని అందరినీ సత్యమైన మార్గంలో నడిపించునుగాక. ఆమేన్.